హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వంటింట్లో స్పెషల్ ఎండు చేపల పులుసు. ఈ కర్రీ స్మెల్ వస్తుందని చాలామంది ఈ కర్రీని తినరు. కాకపోతే ఈ వీడియోలో నేను చెప్పినట్టు ఫాలో అయితే మాత్రం మరీ ఎక్కువ స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ముందుగా చింతపండుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని మంచిగా కడిగి నీళ్ళలో నానబెట్టుకుందాం. ఇప్పుడు చేపలను తీసుకొని ఎండు చేపలను తల తోక భాగం తీసేస్తూ ఉండాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా తల భాగం తోక భాగం తీసేయండి. ఇలా చేపలన్నిటినీ తల తోక భాగం తీసేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మనము అన్నం వండుకుంటాం కదా, ఇప్పుడు రైస్ పెట్టుకోవాలి. ఈ రైస్లో వాటర్ ఎక్కువ పోసి పెట్టాలి గంజి వచ్చేటట్టు. ఇప్పుడు ఉల్లిపాయల్ని సన్నగా చిన్నగా కట్ చేసుకుందాం. అన్నం ఉడికే వరకు వీటిని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 10 వెల్లుల్లిపాయలు కూడా ఒలిచి పెట్టేసుకుందాం. ఇప్పుడు అన్నం ఉడుకుతుంది కదండి, ఈ చేపల్లో 1/2 టీ స్పూన్ కల్లుప్పు వేసి ఇందులో గంజి వంపుకోవాలి. ఇలా గంజి వంపుకోవడం వల్ల దీంట్లో స్మెల్ కానీ చేదు కానీ రాకుండా మంచిగా క్లీన్ అవుతాయండి. ఇదేనండి నేను చెప్పేటి. ఇది ఫాలో అయితే మాత్రం కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి, మరీ ఎక్కువసేపు ఉంచకూడదు. తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి దాంట్లో మంచిగా కడిగేసుకోవాలి. వాటర్ పోయే వరకు అంపేసిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దీన్ని కూడా మంచిగా రసం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టి ఇది హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ వేయాలండి. అది మన ఆయిల్ క్యాన్లో ఉండే స్పూన్తోని 3 స్పూన్స్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక ఇలాచి, ఒక లవంగం కూడా వేసుకొని దీన్ని మంచిగా కలపాలండి. ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు, బండపువ్వు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా తుంచి వేసేసుకుందాం. ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసుకొని మంచిగా కలిపిన తర్వాత ఎండు చేపలను కూడా వేసి మంచిగా కలుపుదాం. ఈ ఎండు చేపలు వేసేటప్పుడు వాటర్ మొత్తం ప్రెస్ చేసి తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ఒక 2 మినిట్స్ వరకు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చూద్దాం మూత. ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయి కదా, చూడండి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఉప్పు కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి ఒకసారి ఉప్పు కారం ఫిష్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు రసం తీసి పెట్టాం కదా, దీన్ని కూడా దీంట్లో పోసేసి మంచిగా కలపాలి. ఇప్పుడు దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఒకసారి కలిపేసి వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి ఎంత మంచి స్మెల్తో ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ కలిపి చూద్దాం ఒకసారి. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం చిక్కదనం వచ్చే వరకు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుందామండి ఒక 2-3 మినిట్స్ వరకు. ఇప్పుడు 2-3 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి ఎంత మంచి గ్రేవీ లాగా వచ్చిందో. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్తో ఈ కర్రీ చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి.